ఓకే. ఒక ఇనుప షీట్తోనంటండి 7 మీటర్ల వ్యాసము 5 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక వృత్తాకార స్తూపం. ఓకే, క్రమవృత్తాకార స్తూపం ఆకారంలో ఉన్నటువంటి సొరంగాన్ని తయారు చేయాలంటండి. అప్పుడు ఎంత మెటీరియల్ అవుద్ది, అయ్యేటువంటి ఆ షీట్, అది తయారు చేయడానికి కావలసిన షీట్ వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇదండి, ఇలా ఉందనుకోండి షీటు. చూడండి, ఊరికే మనకు తెలుసు, అయినా సరే ఇలా షీట్ ఇలా ఉందనుకోండి, దాన్ని అటు మడి చేస్తే మనకి స్తూపం తయారైపోద్ది, అంతే కదా. అది సరే. ఈ షీట్ వైశాల్యం అడిగాడు మనకి. ఈ షీట్ వైశాల్యం ఏంటండి? అది దీని యొక్క షీట్ వైశాల్యం స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం. ఇదిగోండి, షీట్ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు దీనికి ప్రక్కతల వైశాల్యం. అయితే ప్రక్కతల వైశాల్యానికి సూత్రం నీకు తెలుసు కదా, ఏంటది? 2πr/h. 2 ఇంటూ π అంటే ఎంత అండి? 22/7. r ఎంత? వ్యాసం 7 ఇచ్చాడు కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7/2. h ఎంత? 5. చూడండి, 7 and 7 2 and 2 5 22s అండి, 110. సో అన్ని చదరపు మీటర్లు దాని యొక్క వైశాల్యం చూసుకోండి. ఓకే, చూడండి, x-1 అండ్ x+2 అనేవి x-1 అండ్ x+2 అనేవంటండి. ఇదిగో దీని యొక్క ఇది పాలినామిల్ యొక్క 2 ఫ్యాక్టర్స్ అంట. x³ + 10x² + px+q. అది దీస్ 2 ఆర్, ఇవి రెండు ఈ పాలినామియల్ యొక్క 2 ఫ్యాక్టర్స్. మరి మూడో ఫ్యాక్టర్ ఉంటుంది కదా, వాట్ ఈజ్ ద థర్డ్ ఫ్యాక్టర్ అని అడిగాడు. ఓకే, మూడో ఫ్యాక్టర్ వాట్ ఈజ్ ద రిమైనింగ్ ఫ్యాక్టర్ అని అడిగాడు. సరే, ఓకే అండి, మనకి తెలుసు కదా ఇక్కడ 10 రావాలంటే ఇదిగోండి ఇది ఇది ఆ మూడోది కలిపితే 10 వచ్చేస్తుంది. ఇది ఎంత? -1 + 2 ప్లస్ ఎంత కలిపితే 10 వస్తుందండి? 2 - 1 1 9 కలపాలి అంటే ఆ మూడోది ఏమవ్వాలి? x+9. మూడో. ఓకే, చూడండి, ఒక సంచిలో 5 ఎరుపు 4 నలుపు బంతులు ఉన్నాయంటండి. ఎరుపేమో 5, నలుపేమో 4. అయితే ఒక బంతి తీస్తే అది ఎరుపు కానిది కావడానికి సంభావ్యత ఎంత? ఎరుపు కానిదంటే ఇది 4 అంటే అనుకూలమేమో 4, అంతే కదా. ఎరుపు కానిది అనుకూలమైన 4 బై టోటల్ ఎంత? 9, అదే కదా ఎరుపు కాని సంభావ్యత. ఓకే, ఇక్కడ చూడండి 3 బిందువులు ఇచ్చాడు. అవి 3 శ్రేఖీయాలు అయితే దాంట్లో తెలియంది ఒకటి ఉంది కదా, r కనుక్కోండి అన్నాడు. ఇదిగోండి చూడండి, 3 బిందువులు ఇవ్వండి. 1 - 1, ఇంకొకటి 6 4 అండ్ చివరిది ఏంటి? r, 2. ఈ 3 సరేఖ్యాలు అయితే ఈ r ఎంత అని అడిగాడు. సరే, సరేఖ్యాలు అయితే ఈ రెండిటికి వాలు ఈ రెండిటికి వాలు ఈక్వల్గా ఉండాలి. వాళ్ళు కనుక్కోండి. ఇక్కడ వాల్ అండి 4 + 1 5 డివైడెడ్ బై 6 - 1 5 అంటే ఈ రెండు ఈక్వల్ ఉండాలి. అలా ఇక్కడ కూడా చూద్దామండి, ఇక్కడ కూడా చూద్దాం. ఇదిగోండి 4 - 2 2 డివైడెడ్ బై 6 - r. అది 4 - 2 6 - r. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ ఉండాలి. అంటే ఇది 2 ఉంది, ఇది కూడా 2 అవ్వాలంటే r ఎంత ఉండాలి? 4 ఉండాలి. సో r ఈజ్ క్లియర్లీ 4. ఓకే, చూసుకోండి. ఓకే, క్వశ్చన్ చూసుకోండి అండి. tan 53 ఈజ్ 4/3 అయితే tan 8 ఎంత? ఇదిగోండి, tan 53ని ఫార్ములాస్ రావాలి. ఇలా రాసుకోవచ్చండి. 1 + tan 8 డివైడెడ్ బై 1 - tan 8. అప్పుడు అదే కదా, దట్ ఈజ్ అదే 1 + tan θ బై 1 - tan θ అంటే tan 45 + θ. కానీ దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 4/3. సరే, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. మీరు ఎట్లయినా చేసుకోండి, కొన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి.
3 ప్లస్ 3 tan 8 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 4 tan 8. మొత్తం ఇది అటు వెళ్ళిపోతే 7 tan 8. ఇదిగోండి ఇది అటు వెళ్ళిపోతే 7 tan 8. ఇక్కడ 4 3 ఇటు వస్తే -3, 4లోంచి 3 పోతే 1. అంటే tan 8 ఎంత అండి? 1/7. tan 8 ఈజ్ 1/7. ఓకే ప్లీజ్. ఓకే, క్రింది వానిలో పైథాగరియన్ త్రికం ఏది? మనకి పైథాగరియన్ త్రికాలు బాగా రావాలని దాని మీద ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో క్వశ్చన్ ఉంటుంది. సో మెయిన్ పైథాగరన్ అంటే ఇది చూడండి, 3 4 5 చెప్పుకుంటాం మనం. అలాగే 5 12 13 చెప్పుకుంటాం. 7 24 25, అలాగే 8 15 17 చిన్నవి అంటే 50 లోపు. అంటే వీటి నుంచి ఇంకా చాలా వస్తుంది, అన్నిటినీ 2తో మల్టిప్లై చేసినా అట్లా వస్తూ ఉంటాయి. ఇదిగోండి 12 13 15 అనేది కాదు, పైథాగరన్ త్రికం కానే కాదు. అలాగే ఇది చూడండి 5 11 13 అనేది లేదు కదా, పైథాగరన్ త్రికం కాదు. ఇదిగో ఇది చూడండి, ఇదిగో దీనికి డబల్ చేస్తే వచ్చేస్తుంది. ఇది 5కి డబల్ చేస్తే 10, 12కి డబల్ 13కి డబల్. సో దీంట్లో పైథాగరన్ త్రికం ఏదంటే దట్ వన్. ఓకే రైట్, చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. కర్నూలులో చాలా సింపుల్ వన్. ఏమని ఇచ్చాడో చూసుకోండి. √6 ప్లస్ √3 డివైడెడ్ బై √2 - 1 అది. సో దీన్ని చెయ్యాలి అంటే దీన్ని పైకెత్తుకుపోదాం. మొదట పైకెత్తుకెళ్తే ఇది √6 ప్లస్ √3 ఏం మారదు కదండి, ఇంటూ ఈ పైకెత్తుకెళ్తే గుర్తు మారుతుంది. మధ్యలో ఏమవుతుంది? అది √2 + 1 అవుతుంది. డివైడెడ్ బై ఏమొస్తుందంటే దీని స్క్వేర్ 2 మైనస్ దీని స్క్వేర్ 1, అంటే 2 - 1 పోనీ అంటే ఎంత 1 కదా. సో దాని గురించి మనం ఇంకా పెద్ద ఆలోచించక్కర్లా. ఇక పై దాన్ని మల్టిప్లై చేసేసుకుందాం. చూడండి √6 ఇంటూ √2 √12 పోనీ, తర్వాత రాద్దాంలేండి √12. అలాగే √6 ఇంటూ 1 అంటే √6 ప్లస్ √3 ఇంటూ √6 ప్లస్ √3 ఇంటూ 1 √3. ఓకే, √12 అంటే 4 ఇంటూ 3 కదా, 4కి 2 √3, 4కి ఇదెంత అంటే 2 √3. చూడండి 12కి 4 ఇంటూ 3, 4కి 2 కదా, అందుకని దిస్ ఇస్ 2 √3 ప్లస్ √6 అండ్ √6 అండి 2 √6 ప్లస్ ఇంకొక √3. సో ఇక ఫైనల్ ఆన్సర్ రాసేద్దాం. సో ఇక 2 √3 అండ్ √3 ఎంత అండి? 3 √3 ప్లస్ 2 √6. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే ప్లీజ్. ఓకే చూసుకోండి, ఒక వస్తువుని 8,500 కొని అమ్మిన తర్వాత చూసుకుంటే 9% లాభం వచ్చిందంటండి. అయితే దాని యొక్క అమ్మిన వెల ఎంత? సింపుల్ అండి. దాని యొక్క మామూలు 9% లాభం కదా, డైరెక్ట్ మన ఫార్ములా ఇది. కొన్న వెల ఇంటూ 9% లాభం కాబట్టి 109/100 దట్ ఈస్ అమ్మిన వెల. కొన్న వెల ఇంటూ 109/100. సరే వాల్యూస్ వేసేద్దాం. కొన్న వెల ఎంత? 8,500. అంటే 109 ఎందుకు వేసాం? 100కి 9 అండి, అందుకని 109/100. ఇది 109/100 తీసుకుంటే 2 సున్నాలు ఎగిరిపోయింది. 85 109 అండి, హెచ్ వేసుకోండి మీరే. 9,265 వస్తుందండి. సో దట్ ఈజ్ 9,265 దాని అమ్మిన వెల. ఓకే, ఇక్కడ చూడండి, చాందిని అండ్ నందిని వాళ్ళిద్దరూ పనిచేస్తున్నారంటండి. చాందిని ఒక పనిని 20 రోజుల్లో, నందిని అదే పనిని వేరువేరుగా చేస్తే 30 రోజులు పడుతుందంట. అయితే వాళ్ళిద్దరూ ప్రత్యామ్నాయంగా వర్క్ చేస్తే, అంటే ఆల్టర్నేటివ్ వర్క్ చేస్తే, ఒకరోజు చాందిని, అది కూడా ఇచ్చాడు క్లియర్గా, చాందినితో ప్రారంభించి ఒకరోజు చాందిని ఒకరోజు నందిని, అలా చేస్తే ఆ పని అవడానికి ఎన్ని రోజులు పడుద్ది? ఓకే మామూలు చూద్దాం అసలు ఇద్దరు పనిచేస్తే ఎన్ని రోజులు పడుద్దు అని. ఇద్దరూ పనిచేశారు. ఒక అమ్మాయికి 20 రోజులు కదా, ఇంకొక అమ్మాయికి ఎంత అండి? 30 రోజులు. సో ఇద్దరు కలిసి చేయడానికి మనకి ఎప్పుడు చెప్తాం, ఇద్దరే పనిచేసేటప్పుడు ఇద్దరు కలిసి చేయడానికి ఫార్ములా ఇది 2ab/a + b.
ఇద్దరు కలిసి పనిచేయటానికి పట్ట అనేది అది ఫార్ములా అనుకోండి. ఇప్పుడు ఇది తీసుకుందామండి. ఎంత? 2 × 20 × 2. ఓకే, AB/A+B. వెరీ సారీ, 2 నాట్ 2, ఓన్లీ AB/A+B. ఓకే, 20 × 30 / 50. అది హార్మోనిక్ మీన్ది, ఆ ఫార్ములాది కాదు. సో 0 and 0 అవుట్. ఇది 4 సార్లు. ఎన్ని రోజులు పడుతుందండి? ఇద్దరు కానీ రోజు పని, ప్రతిరోజు ఇద్దరు పని చేస్తే, అంటే ఇవాళ ఇద్దరు రేపు ఇద్దరు అట్లా పని చేసుకుంటే ఇద్దరు చేశారనుకోండి 12 రోజులు పడుతుంది. అయితే అట్లా కాదు, ఇవాళ ఒక అమ్మాయి చేసింది, రేపు ఇంకొక అమ్మాయి చేసింది, మళ్ళీ ఎల్లుండి మొదటి అమ్మాయి, తర్వాత రెండో అమ్మాయి, ఇట్లా చేసుకుంటే వెళ్ళారు. అంటే ఒక సెట్ అవ్వాలి అంటే ఒక 2 రోజులు పట్టిందండి. అంటే ఇక్కడ 12 సెట్స్ అండి. ఒక సెట్ అంటే అమ్మాయి ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఒక అమ్మాయి రావడానికి 2 రోజులు కదా. 12 సెట్స్ అంటే 12 రోజులు, 24 రోజులు పడుతుందండి. ఆ పని పూర్తవడానికి 24 days పడుతుంది.